ఈరోజు ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే సంక్షేమంలో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం ఆయన పేద ప్రజలకి మధ్యతరగతి వారికి అందించినటువంటి పరిస్థితి మీరు చూశారు. అట్లాగే ఇక్కడ గత 2 సార్లు నుంచి ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు ఆయన ఒక్క చిన్న పని కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్లాగే 19లో మళ్ళీ ప్రజలు ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అయినప్పటికీ 10 ఏళ్ళు ఇప్పటికి ఒక్క చిన్న పని కూడా చేయలేని అసమర్థుడిగా ఆయన ఒక ముద్ర పడిపోయింది ఆయన. అట్లాగే ఈరోజు మీరు చూస్తే దేవినేని అవినాష్ గారు మరి ఎమ్మెల్యే కాకుండానే ఈరోజు ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో 21 డివిజన్లు ఉంటే 21 డివిజన్లో కూడా అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా దానికి హర్షిస్తున్నారు. అట్లాగే మనం చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిటైనింగ్ వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పుట్టక ముందు నుంచి కూడా కృష్ణలంక ప్రాంతం అంటే కృష్ణానదికి వదలంగానే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 25,000 కుటుంబాల పైన వరద ముంపుకు గురైపోయి ఈ రోడ్డు మీదకి వచ్చి కొంతమంది ప్రాణాలు రక్షించుకునే వాళ్ళు, కొంతమంది స్టేడియంలోనో పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో కొన్ని స్కూల్స్లోనో తలదాచుకునేవాళ్ళు వరదకి. ఆ తర్వాత వరద తగ్గినాక వెళ్ళి చూసుకుంటే ఇళ్ళు ఉండే కాదు, ఆ నష్టాన్ని ఎవరో పూడ్చలేని నష్టం ఎప్పుడు కూడా జరిగేది. అటువంటిది మరి అవినాష్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవాళ దాదాపు 650 కోట్లతో ఆ రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం, ఈ ప్రాంతంలో దాదాపు 25,000 కుటుంబాలంటే 1,00,000 మందికి దగ్గర 1,00,000 మందికి పైగా మరి ఒక వరద నీటి నుంచి రక్షణ కల్పిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి అవినాష్ గారు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ చాలా హ్యాపీగా, ఎంత వరద వచ్చినా కూడా మేము సేఫ్గా ఉంటాము, మాకు వరదతో ప్రమాదం ఉండదు, వరద ముంపు రాదు అని చెప్పి గుండెల మీద చేస్తున్న పరిస్థితి కల్పించింది అవినాష్ గారు. అది పెట్టింది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఈ డివిజన్లో 15 డివిజన్లో దాదాపు 20 కోట్లతో ఏదైనా కానీ డెవలప్మెంట్. ఇప్పుడు వెళ్తాంటే ఇంటికి ఇళ్ళకి కింద వెళ్ళడానికి కూడా నీళ్లు లేవు. మరి డిప్యూటీ మేయర్ గారు అట్లాగే అవినాష్ గారు కలిసి ఈ ప్రతి ఇంటికి కూడా నీళ్ళ పైప్ లైన్ వేసి మంచి తాగునీటి సదుపాయం ఎన్నో ఏళ్ల తర్వాత కల్పించారు. అట్లా అన్నీ ఎప్పుడు చాలా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇవాళ ఒక సమర్థమైన నాయకత్వం ఇచ్చి అవినాష్ పూర్తి చేస్తున్నాడు. నిజంగా అభినందనీయం. అట్లాగే 94లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గన్నవరంలో గెలిచాడు గద్దె రామ్మోహన్ గారు. ఒక్క చిన్న పని కూడా గన్నవరం ఆయన చేసింది పాపన పోల. అలాగే 99 నుంచి 2004 వరకు ఎంపీగా చేశాడు. ఒక్క చిన్న పని కూడా విజయవాడ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. కానీ ఆయన కేవలం ఒక మంచివాడు ముసుగులో ఉన్నటువంటి అసమర్థుడు, అట్లాగే ఒక అపరిచితుడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, పైకి కనపడేది ఒకటి, లోన ఉండేది ఒకటి. సో అటువంటి వ్యక్తులకు ఓటేస్తే ఆ ఓటు కూడా వదలపోతుంది. ఇవాళ ఎమ్మెల్యే కూడా అవ్వకుండానే ఇంత అభివృద్ధి ఈస్ట్ కాన్స్టిట్యూషన్ చేసినటువంటి అవినాష్ లాంటి వ్యక్తులకు ఓటేస్తే ఖచ్చితంగా ఇంతకీ 10 రెట్లు మళ్ళీ అవినాష్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అందరికీ రక్షణగా ఉంటాడు, అండగా కూడా ఉంటాడు ఏ సమస్య వచ్చినా. అట్లాగే సంక్షేమం మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మొన్న మోడీ గారు వచ్చాడు. మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో, ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు. మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు. తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివేశాడు, హిందీలో చదివేశాడు, కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు. అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు. ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు, గొప్పవాడు లేడు, ఈ దేశానికి ఆయనంత నేత లేడు అన్నాడు. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటూనే అన్నాడు. వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. అంటే ఒక ఊసర వెళ్ళలేగా, రంగులు మార్చే ఊసర వెళ్ళలేగా నిన్న ఒకటి ఇవాళ ఒకటి. ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతాం, ఎట్లా కొట్లా తలగా పులగం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవచ్చని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి
ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని 3 రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే పార్టీ పెట్టాడో, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మోడీ, అమిత్ షా కాళ్ళ కింద 3 రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు. మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు, అటు బీజేపీని మోసం చేస్తాడు. ఒక పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు. కాబట్టి మైనారిటీ సోదరులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పేదవాళ్ళకి సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి చదువు, దాని మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే పేదలకు వైద్యం,